की భారతదేశము క్లిష్ట పరిస్థితుల్లో గడ్డు కాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేయడం, అటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా వారు సునాయాసంగా సమస్యలన్నింటినీ పరిష్కరించి దేశ ప్రధానిగా సేవలను అందించారు. మరి క్లిష్ట పరిస్థితుల్లో సేవలను అందించి పరమపదించినటువంటి పివి నరసింహారావు గారి యొక్క పార్థివ దేహాన్ని కూడా ఢిల్లీలో ఖననం చేయకుండా ఆ బాడీని వారి సొంత గ్రామానికి హైదరాబాదుకు పంపడం కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వానికి ఒక సూచిగా కనిపిస్తూ ఉన్నది. మరి వారి చేసినటువంటి సేవలను వారి సొంత పార్టీ వాళ్ళే గుర్తించలేకపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమం. కానీ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీలో వారికైనా ఒక నిబద్ధతతోటి పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి వారికి అత్యున్నతమైనటువంటి అవార్డు, భారతదేశంలో భారతరత్న అవార్డును ఇవ్వడం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, గర్విస్తూ ఉన్నారు. మరి వారి యొక్క పార్థివ దేహాన్ని ఇక్కడికి పంపిన వారికి స్ఫూర్తి కేంద్రంగా మరి ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ స్థలాన్ని కేటాయించలేరు. వారిని, వారి కుటుంబాన్ని విస్మరించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి నరేంద్ర మోడీ గారు మరి ఏ పార్టీ వారైనా పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన, తెలంగాణ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు ఈరోజు ఒక మంచి గౌరవం దక్కింది. మరి తెలంగాణ ప్రజలపైన నరేంద్ర మోడీ గారికి ఎంత ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందో మరి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారిని మూడవసారి కూడా ప్రధానమంత్రి చేయడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పివి నరసింహారావు.